ఇషాన్ కిషన్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే దేశవాళీ టోర్నీలో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముందుగా బుచ్చిబాబు టోర్నీలో సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీలో తొలి మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగానే తొలి మ్యాచ్లో ఆడలేకపోయాడు. రెండో మ్యాచ్లో మాత్రం తన మార్కు చూపించాడు. అంచనాలకు తగినట్టే రాణించాడు. ఇండియా సి తరపున అదరగొట్టేశాడు. 126 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. మళ్లీ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. డొమెస్టిక్ టోర్నీలో 2 సెంచరీల తర్వాత ఇషాన్ కిషన్ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ ఓ పోస్ట్ పెట్టాడు. అన్ఫినిష్డ్ బిజినెస్ అని కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. దీనిపైన అభిమానులు స్పందిస్తున్నారు. ఇషాన్ కిషన్ పని ఇంకా పూర్తి కాలేదంటున్నారు. జాతీయ జట్టులోకి తిరిగి రావడమే టార్గెట్గా దూసుకుపోతున్నాడంటున్నారు. సోషల్ మీడియాలో ఇషాన్ కిషన్ కూడా అదే మ్యాటర్ చెప్పాడంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్తో టీమిండియా 2 టెస్టులు ఆడబోతోంది. ఆ సిరీస్ ముగియగానే 3 టీ20ల సిరీస్ ఉంటుంది. టీ20 సిరీస్ నుంచి శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. రిషబ్ పంత్ కూడా ఆడకపోవచ్చని కథనాలొస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రాకు కూడా రెస్ట్ ఖాయమే అంటున్నారు. అయితే పంత్ ప్లేస్లో ఇషాన్ను తీసుకునే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అవసరమైతే ఓపెనర్గా గిల్ స్థానంలోనూ తీసుకోవచ్చంటున్నారు. నిజానికి సౌత్ ఆఫ్రికా టూర్ మధ్యలోనే స్వదేశానికి రావడంతో ఇషాన్ కిషన్ కెరియర్పై ఎఫెక్ట్ పడింది. ఆటకు దూరంగా ఉండి ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నాడని ప్రచారం జరిగింది. రంజీలకు డుమ్మా కొట్టాడని విమర్శలొచ్చాయి. దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా ముంబై ఇండియన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేశాడని కూడా దుమారం రేగింది. ఓ దశలో ఇషాన్ కిషన్పై బౌన్సర్ల వర్షమే కురిసింది. బీసీసీఐ సైతం చర్యలు తీసుకుంది. రంజీల్లో ఆడలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అప్పట్నుంచి టీమిండియాకు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. ఐపీఎల్కు దేశవాళీలకు మాత్రమే పరిమితమయ్యాడు. మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోవాలంటే క్రమశిక్షణతో దేశవాళీల్లో పాల్గొనాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్లో 2 సెంచరీలు కొట్టాడు. అదే దూకును కొనసాగిస్తే ఇషాన్ కిషన్కు మళ్లీ తిరుగుండదనే చర్చ ఉంది. మొత్తంగా యువ ప్లేయర్ ఇంటర్నేషనల్ కెరియర్ ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.